నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నిన్న మొన్నటి దాకా కుమారి గారి పేరు అంటే కుమారి ఆంటీ పేరు చాలా వినిపించింది. అయితే మళ్ళీ తను వైరల్ అయిపోతుంది. కుమారి ఆంటీ మళ్ళీ బాగా వినిపిస్తుంది. ఎందుకు మళ్ళీ తను వైరల్ అయిపోతుందో మనకి చెప్పడానికి మన ముందు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. నమస్తే. నిన్న మొన్నటి దాకా అంటే చూసాము, అసలు ఏంటంటే మీ మొత్తం బిల్ 1000 ఎక్స్ట్రా 2 రివర్లు అని చెప్పేసి తన ఫేమస్ డైలాగ్ తోని మొత్తానికి అయితే తను వైరల్ అయిపోయింది. ఆ తర్వాత చాలా మంది అక్కడికి వెళ్ళడం, ట్రాఫిక్ జామ్ అవ్వడం, ఒకనొక సందర్భంలో తన స్టాల్ని క్లోజ్ చేయడం అయింది. మళ్ళీ అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు వెళ్ళడం జరిగింది. తర్వాత స్టాల్ మళ్ళీ ఓపెన్ చేయడం జరిగింది. సో ఇదంతా మనం చూస్తున్నాం. అయితే మళ్ళీ తాజాగా తను మళ్ళీ వైరల్గా అవుతుంది. అసలు ఏంటి మళ్ళీ ఏమైంది? కుమారి ఆంటీ జర్నీ మళ్ళీ మనం ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో సింపుల్గా టకటక చెప్పేసుకోవాలి అనుకుంటే, యాక్చువల్గా ఎప్పుడో 13 ఏళ్ల క్రితం వచ్చింది సిటీకి. ఆ హైటెక్ సిటీ దగ్గర ఏదో చిన్న స్థలం ఉంది కదా అని చెప్పేసి ఉప్పు చప్పు ఏవో పెట్టుకొని అమ్ముకుంటుంది. సరే బాగానే ఉంది కదా అని చెప్పేసి వ్యాపారం చక్కగా సాగింది. ఈవిడెవడో అమ్ముకుంటే మేమెందుకు అమ్ముకోవద్దని ఆమెను చూసి ఇంకో 4 వచ్చారు. కాలక్రమేణా చుట్టుపక్కల కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా బాగానే డెవలప్ అయ్యాయి. అండ్ పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ వచ్చాయి. అప్పుడు ఇంకా ఐటీసీ కోహినూర్ కట్టాల, ఇప్పుడు కట్టారు ఆఫ్ కోర్స్ చెప్పాలంటే. అంటే ఇనార్బిట్ మాల్ ఇంచుమించు స్టార్ట్ అయిన తొలి నాళ్ళు అనుకోవచ్చు. ఆ రకంగా ఈవిడ మొత్తానికి అయితే వ్యాపారం చేసుకుంటుంది. ఈవిని చూసి ఇంకో 10 మంది పెట్టుకున్నారు. అదొక ఫుడ్ అడ్డా అయిపోయింది, ఫుడ్ స్ట్రీట్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఫుడ్ స్ట్రీట్కి వచ్చి పోయే జనాలందరూ కూడా ఏంటంటే కుమారి ఆంటీ పక్కన ఫస్ట్ వచ్చింది కదా, ఇక్కడ ఈమె దగ్గరే పార్కింగ్ పెట్టుకునేవాళ్ళు. ఇక్కడ నుంచి పార్క్ చేసి ఈమె దగ్గరికి అలా 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 ఫుల్ అయిపోతే అక్కడ దాకా వెళ్ళిపోయే వాళ్ళు. ఒకరిని చూసి ఒకరు వచ్చారు. ఒక ఫుడ్ స్ట్రీట్ బాగా ఫేమస్ అంటే రోజుకి ఇంతమంది తింటున్నారంటే ఇక్కడ అప్పుడు వచ్చే ఐటీ ఎంప్లాయీస్ కంటే కరోనా తర్వాత మొన్న ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఐటీ ఎంప్లాయీస్కి ఇప్పుడున్న జీతాలు అప్పుడు లేవు. యాక్చువల్ అప్పుడు కొంచెం తక్కువే. సో ఆ టైంలో వీళ్ళకి ఏంటంటే ఆ ఏరియా మొత్తం బాగా ఎక్స్పెన్సివ్ ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర తక్కువకి వస్తుంది కదా, పైగా నాన్ వెజ్ అమ్ముతున్నారు. తిందాం పదా అని చెప్పి ఒకరిని చూసి ఒకరు. అప్పుడు ఇంకా 60-70 ప్లేట్లు, ఇప్పుడన్నా 100-150. గుంపులు గుంపులుగా తినేవాళ్ళు. ఎంత 50 రూపాయలకి చికెన్ ఇచ్చేవాళ్ళు, ప్లేట్ చికెన్, 60 రూపాయలకి ప్లేట్ మటన్, ఇలా అంటే విత్ రైస్ ఇచ్చేసరికి హ్యాపీగా తిన్నారు. బాగా ఫేమస్ అయింది. మన యూట్యూబ్ ఛానల్లో అప్పుడప్పుడే పుంజుకునే దశ అనమాట. అంటే అంత ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఆ మధ్య కాలంలో మనకి ఫుడ్ సపరేట్, భక్తి సపరేట్ ఇవన్నీ పెట్టుకున్నాం కదా. అట్లా ఫుడ్ బ్లాగ్స్ చేసే వాళ్ళు ఏంటంటే మైకులు పట్టుకొని రోడ్ల మీద తినడం మొదలు పెట్టారు. 50 రూపాయలకి అద్భుతమైన ఫుడ్, 10 రూపాయలకి బిర్యానీ, 2 రూపాయల దోశ, 20 రూపాయల ఇడ్లీ, ఇవన్నీ కవర్ చేసుకుంటూ వస్తూ అడప వెళ్తూ కుమారి దగ్గరికి వెళ్ళారు. ఆమె దగ్గర ఫేమస్ ఏంటంటే ఆమె పలకరింపు అని పిలుచుకున్నారు. ఆ పలకరింపు ఆయన అన్న బాగున్నారా, ఒక పలకరింపు అంట. దానికి ఆవిడ ఫేమస్ అయిపోయింది. సో అలా మైకులు పెట్టేసి ఆవిడని పిలిచి మీ సక్సెస్కి కారణం ఏంటి, రోజు ఏమి అమ్ముతారు, ఎలా అమ్ముతారు, అది ఇది ఇది అయ్యింది. ఆవిడ కొంచెం ఏదో బాగా మాట్లాడుతూ నవ్వుతూ గబగబ వేసిస్తుంది. అది కొంచెం ట్రెండ్ అయింది. ఆ తర్వాత ఇంకొంచెం జనాలు పెరిగేసరికి ఒక రోజు 4 కుర్రాళ్ళు వచ్చి భోజనం చేసి వెళ్ళారు. మీరు మొత్తం 1000 అయింది, 2 లివర్ ఎక్స్ట్రా. అంటే 6 ప్లేట్లకు కలిపి 1000 అయింది. ఎవరో 2 ప్లేట్లో సపరేట్గా లివర్ వేసుకున్నారు 2 సార్లు. ఆ 2 లివర్ ఎక్స్ట్రా ఆవిడ చెప్పేసరికి అది బాగా ట్రెండ్ అయింది. ఆ డైలాగ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆవిడ నాన్ స్టాప్గా ఇక ఫేమస్ అయిపోయింది ఓవర్ నైట్. మొత్తం జనాల మధ్యలో ఉంది. ఆమెను చూడడానికి వెళ్ళే జనాలు లైన్లు కట్టి బారులు తీరి వెళ్తున్నారు. రోజు ఇంతమంది యూట్యూబ్ ఛానల్లో, ఇంతమంది ఆవిడ చూసేవాళ్ళు, ఇంతమంది తినేవాళ్ళు. మిగతా స్టాల్ వాళ్ళందరికేమో ఇబ్బంది. ఏమున్నాయి ఆవిడ దగ్గర అంతకన్నా రుచిగా, మా దగ్గర లేనిదేంటి ఆవిడ దగ్గర ఉందంటే చుట్టుపక్కల వాళ్ళు గొడవ. ఆవిడ వల్ల ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి, మా దగ్గరకు కూడా ఎవరు రావట్లేదు అని చెప్పేసి ఇంకో గొడవ. ఈ స్టాల్ ఇక్కడి నుంచి లేపేయాలని చెప్పి పోలీసులు ఒకరోజు పూనుకుంటే సీఎం గారే స్పందించి దిగి రావడం, ఈవిడ కూడా ఆయన వస్తే ఆయనకు నచ్చినవన్నీ వండి పెడతానని చెప్పడం ఇక బాగా ట్రెండ్ అయిపోయింది. ఆ తర్వాత సినిమా ప్రమోషన్లకు సందీప్ కిషన్ వాళ్ళు రావడం, వాళ్ళకంటే ముందు జ్యోతకి వెళ్ళడం, ఇక వెళ్ళిపోయింది ఆమె ఓవర్ నైట్ స్టార్. ఇప్పుడు ఇట్లా ఎవరన్నా స్టార్ అయ్యారు, ఓవర్ నైట్ సెలబ్రిటీ అయ్యారు అంటే మన ఛానల్ వాళ్ళు ముఖ్యంగా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఊరుకోదు, గబా వెళ్ళి పిలిచేస్తారనమాట. ఆవిడ వచ్చి రాకుండా పల్లకేసి లాక్కొచ్చారు, అయిపోయింది. ఆవిడ్ని చూసి సుమక్క ఊరుకోకుండా స్పూఫ్ చేయడం, ఆ స్పూఫ్ మళ్ళీ ట్రెండ్ అవ్వడం, ఆ తర్వాత ఆవిడ్ని షోకి పిలిచి అందరికీ భోజనాలు పెట్టించడం, అలాగే బీబీ ఇంకేదో ఉత్సవం చేస్తే అందులోకి పిలిచి ఆవిడ్ని పంపడం, ఓవర్ నైట్ సెలబ్రిటీ స్టార్ అయిపోయింది. ఇది కుమారి ఆంటీ యొక్క కంప్లీట్ స్టోరీ. ఇకపోతే ఒక డైలాగ్ ఏదైనా, ఒక ఫోటో కానీ ఏదైనా ఫేమస్ అయితే ఫస్ట్ వాడుకలో బాగా వాడేది ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది. అప్పట్లో RRR ఎన్టీఆర్ను రామ్ చరణ్ బైక్ మీద వెళ్ళే స్టిల్ని పెట్టి హెల్మెట్ లేకుండా ప్రయాణించకండి అని వాళ్ళు దాన్ని వాడుకున్నారు. ఆ తర్వాత ఇంకొన్ని కూడా మధ్యలో
ఏమైనా స్పూఫ్లు ఇట్లాంటి స్టోరీలు వస్తే బాగా వాడేస్తారు. ఈవెన్ సజ్జనార్ కూడా, ఆర్టీసీ సజ్జనార్ గారు కూడా చాలా రకాల ఇవన్నీ వాడుతూనే ఉంటారు, మనకు తెలుసు. ఇప్పుడు రీసెంట్లీ కుమారి అంటే అదే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అంటే ఇక్కడ నుంచి పో, నువ్వు రావద్దు, నీ వల్ల మాకు సమస్య అని చెప్పిన ట్రాఫిక్ పోలీసు వాళ్ళే ఇప్పుడు ఆవిడ్ని వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్గా వాడుకున్నారు. ఎలా మీ మొత్తం 1000 ఛార్జెస్ అయ్యాయి, ఇంకేదో ఎక్స్ట్రా, అవును అది ఎక్స్ట్రా అని చెప్పేసి వాళ్ళు ప్రమోషన్స్ బాగా చేసుకుంటున్నారు. సరే, ఓవరాల్గా బాగానే ఉంది. ఇది కుమారి అంటే కంప్లీట్ జర్నీ. అయితే ఇప్పుడు నిన్న ఇంకో కొత్త విషయం జరిగింది. ఇదంతా ఆవిడ అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. ఆమె వల్ల చాలా మంది ఎంటర్టైన్ అవుతున్నారు, ఆనందపడుతున్నారు, ఆవిడ దగ్గర తినడానికి ఇష్టపడుతున్నారు, ఆవిడ చూడడానికి ఇష్టపడుతున్నారు, ఆవిడ పలకరియడానికి ఇష్టపడుతున్నారు. డన్. ఇప్పుడు ఎవరైనా ఇలా ఎదుగుతున్నారు అంటే పెదవి విరిచే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఆ మిగతా వాళ్ళందరూ పూను కట్టుకొని డబ్బులు వేసుకోనో మరి ఇంకేం చేసుకోనో కానీ మళ్ళీ సెలబ్రిటీలను రంగంలోకి దింపి చీ వేస్ట్, ఈమె దగ్గర ఫుడ్ బాగాలేదు, చికెన్ బాగాలేదు, తోలు బాగాలేదు, తొక్క బాగాలేదు, ఇదిగో ఈగ, ఇదిగో బొద్దింక, ఇదిగో చీమ అని తీసి ఆమెని డ్యామేజ్ చేయాలని చూసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అది వీళ్ళు చేస్తున్నారా లేకపోతే ఈవిడ క్రేజ్ని తట్టుకోలేక అక్కడ మిగతా కమర్షియల్ వాళ్ళందరూ చేస్తున్నారో తెలియదు, కానీ ఒక సెలబ్రిటీ రంగంలోకి దించారు. ఆమె సెలబ్రిటీ అని ఆమె ఫీల్ అవుతుంది, కానీ ఆవిడ చేసిన పనికి మాత్రం నాకైతే చెప్పించు కొట్టాలనిపించింది. కీర్తి భట్ అనే అమ్మాయి బిగ్ బాస్కి వెళ్ళి ఫేమస్ అయ్యింది, అంతమంది కార్తీక దీపంలో చేసింది. నిన్ను ఎవడు అడిగాడు ఆవిడ దగ్గరికి వెళ్ళి తినమని? నిన్ను ఎవడు అడిగాడు? ఆమె సంతన వేసుకొని వెళ్ళింది కారులో. వెళ్ళి కుమారి ఆంటీ దగ్గరికి ఆమె వెళ్ళినప్పుడు, ఈమె వెళ్ళి మహాతల్లి వచ్చినప్పుడు ఆమె లేదంట. మరి ఈమె కోసం వెయిట్ చేయలేమో తెలీదు. చూసాము ఆమె లేదు, ఈమె లేదు. వచ్చాము, చికెన్ తిన పెద్దగా రుచిగా లేదు, ఇంకా చెప్పాలంటే దీనికంటే నేనే బాగా వండుతాను, అబ్బాయి ఇక్కడ అసలు ఏది బాగాలేదు, అసలు ఇది ఫుడ్డే కాదు, అసలు ఇది వంటే కాదు, దీన్ని అసలు వండాల్సిన అవసరం లేదు, ఇది తింటే చచ్చిపోతారు జాగ్రత్త అనే రేంజ్లో చెప్పేసి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. నిన్ను ఎవడు అడిగాడమ్మా వెళ్ళమని? తినేవాడు తింటున్నాడు కదా, వాడికి లేని ఇది నీకెందుకు? నువ్వు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్వా? వెళ్ళి ప్రతి చెక్ చేసి మసాలా క్వాలిటీ ఉందా, ఆర్గానిక్ ఉందా, అది ఉందా, ఇది ఉందా, పెట్టిందే రోడ్డు పక్కన. అవునా? చచ్చినట్టు దుమ్ము దుబ్బా ఉంటుంది, అందరికీ తెలుసు. ఎలాగైతే పానీపూరిని ఎట్లా ఉన్నా ఇష్టపడి తింటున్నారో ఈమెను కూడా అలాగే ఇష్టపడి తింటున్నారు. పైగా ఈమెను చూడడానికి వెళ్తున్నారు, ఈమె కోసం వెళ్తున్నారు. ఈవిడ వల్ల 10 మంది బాగుపడ్డారు ఈమె లైన్లో. అంతమంది అఫ్కోర్స్ వాళ్ళు తిట్టుకుంటున్నా కూడా. అట్లాంటిది ఓ టూరిజం స్పాట్ అయిపోయింది సింపుల్గా చెప్పాలంటే హైదరాబాద్కి. అండ్ ఫేమస్ అవుతుంది, సెలబ్రిటీ అవుతుంది, ఓర్వలేక నిన్ను ఎవడు అడిగాడు వెళ్ళమని? ఈ కీర్తి భట్ అనే ఆవిడ అక్కడికి వెళ్ళకుండా ఉండాల్సింది. ఈమెను అక్కడికి వచ్చి ఫుడ్ బ్లాగ్ చేయమని ఎవడు అడగల, అక్కడ తినమని ఎవడు అడగల. నిజం చెప్పడు, కుమారి అంటే ఉంటుంది తీసి వేడి నూనె మొహానికి వేసి కొట్టాల్సింది. నేనైతే అదే పని చేస్తాను, ఇట్లాంటి వాళ్ళని రానియకుండా. నీకు నచ్చితే తిను, లేకపోతే లేదు. ఇప్పుడు నేను చెప్తాను, నీ మొహానికే తినడం చేత కాలేదేమో, నీకు రుచులు చూడడం చేత కాదేమో, అంతేనా? ఈమెకి ఏదో పెద్ద ఓ అద్భుతమైన నాలుక అన్నట్టుగా అక్కడికి వచ్చి ఫుడ్ బ్లాగ్ చేసి కుమారి ఆంటీ ఫుడ్ బాగాలేదు అని చెప్పింది. అంటే ఇన్నేళ్ళుగా 13 ఏళ్ళుగా తిన్న వాళ్ళందరూ ఎదవాలి, ఈమె ఉత్తమురాలు. కారం వేసింది అంటే ఈమెకి. నీకు అంతగా కారం వేస్తుంటే ఎవడేం చేస్తాడమ్మా? నీ కారం అయితే నువ్వు కారం తినలేవేమో, ప్రాబ్లం ఏంటి? సో కీర్తి భట్ నిన్న ఆమె చేసిన బ్లాగ్ ఏదైతే ఉందో యూట్యూబ్లో నిజంగా చాలా డిస్లైక్లు వస్తున్నాయి. నా హోటల్కి అయినా నిజంగా వచ్చి ఉంటే నేనైతే చెప్పించు కొడతా ఇట్లాంటి వాళ్ళు. ప్రామిస్ చెప్తాను, నాకే హోటల్ ఉంటే కీర్తి భట్ మొహానికి చెప్పించు కొట్టేవాళ్ళు. రైట్. అంటే మనం ఇట్లా అంటే తనకి ఆ ఫ్రీడమ్ ఉంది కాబట్టి చెప్పిందేమో అనుకోవచ్చు కదా. ఏం ఫ్రీడమ్ ఉందమ్మా? ఏం ఫ్రీడమ్? నేను ఎవడొచ్చి తినమన్నా? నీకు నచ్చకపోతే పో. ఇప్పుడు నాకు కూడా నచ్చదు, రోడ్డు మీద వెళ్తాం, ఇక్కడ ఫుడ్ బాగాలేదు అక్కడ తిందాం అంటాం, అంతేగాని వీడియో తీసి యూట్యూబ్లో పెడతావా? నీకు బాగాలేదని నీకు నచ్చకపోతే ఇంకా ఎవ్వడికి నచ్చొద్దా అది? అంతేనా? అది మొత్తం ప్రపంచం అంతా పోవద్దా అక్కడికి? నీకు నచ్చకపోతే నువ్వేమన్నా పెద్దదా? నిజంగా చెప్తున్నా. ఆ పిల్ల అసలు అదేంటిది ఆ పని చేసినందుకు మళ్ళీ ఆమెతో పాటు వాళ్ళ ఆయన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎవడో ఒకడు వచ్చాడు. నాకు నిజంగా చాలా చిరాకేసింది ఆ వీడియో చూసినప్పటి నుంచి. అయితే అదే కుమారి ఆంటీ స్టాల్ నాదైతే కనుక నేను మొత్తం ఫుడ్ సాంబార్ తీసి మొహానికి వేసి కొట్టి చెప్పించు కొట్టి పంపించేవాడిని. రైట్. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్.